వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకోండి, అంటే ఇంచుమించుగా ఒక 20-25 ఉంటాయి. ధనియాలు ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి ఒకటి, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఇవి మనకి వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండిలి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఇవి కలర్ మారకుండా లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర, ధనియాలు కూడా వేసేసి కొంచెం వేగనివ్వండి. ఆడకుండా లైట్గా వేగితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసి వేయించుకున్నారంటే చక్కగా వేగిపోతాయి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ ఈ విధంగా వేగాయి కదా, ఇలా వేయించుకొని వీటిల్ని ఒక రోలు తీసుకొని ఆ రోట్లో వేసుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పడితే అంత టేస్ట్ రాదు. ఇది రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రోట్లో ధనియాలు, ఎండుమిర్చి అన్నీ బాగా మెరిగేదాకా బాగా దంచుకోవాలి. ఈ విధంగా ఇది ఇంకొంచెం మెత్తగా రావాలి. ఈ విధంగా దంచుకుంటూ ఉంటే మెత్తగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చింది కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి మళ్ళీ దంచుదాం. ఈ విధంగా మెదిగిన తర్వాత దీంట్లోనే ఈ తెల్లగడ్డలను కూడా వేసేసేయండి. ఇవి పొక్కు తీయాల్సిన అవసరం ఉండదు, అలానే వేసేసి దంచేయండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా దంచేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కందిపప్పుతో ముద్దపప్పు చేసుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్దపప్పు ఈ కారం తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి, టేస్ట్ బాగుండదు. మీరు ఒకవేళ మిక్సీలో వేసుకోవాలి అంటే కొంచెం బరగబరగ్గా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మరీ పౌడర్ లాగా చేసుకుంటే రుచి బాగుండదు. చూసారు కదా, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే ఈ కారాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.